హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము బరబాటీలు అలాగే లాంగ్ బీన్స్తో డీప్ ఫ్రైని తయారు చేస్తున్నాం. చూసారు కదా, వీటిని పొడుగు చిక్కుడుకాయలని కూడా అంటారండి. వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లేతగా ఉండేవి తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో స్ట్రైనర్ పెట్టుకొని 1 టీ స్పూన్ బియ్యం పిండి అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసి శుభ్రంగా జల్లించుకోవాలి. 1 టీ స్పూన్ బియ్యపిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా శుభ్రంగా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేద్దాం. గరం మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఆ తర్వాత కొద్దిగా పసుపుని, ఇప్పుడు మనం ఇందులో ఉప్పుని కూడా యాడ్ చేసేసుకున్నాం. 1 టీ స్పూన్ ఉప్పుని వేసి అలాగే అల్లం వెల్లుల్లి ముద్దని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత చివరగా మనం సాంబార్ పొడి ఉంటుంది కదండి, సాంబార్ పొడిని కూడా వేసి శుభ్రంగా చేత్తో మిక్స్ చేసుకుంటే మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బరబాటీలకు శుభ్రంగా పట్టాలి కదా. మనం వేసిన పదార్థాలన్నీ ఈ విధంగా శుభ్రంగా వేసి ఇలా చేత్తో మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో వాటర్ని అస్సలు పోయకుండా చేతిలో కొద్దిగా వాటర్ వేసి చిలకరిస్తూ కలపాలి. ఎందుకంటే వాటర్ ఒకసారి వేసేసామంటే మళ్ళీ ఎక్కువైపోతుంది. నేను కలర్ రావడానికి మరొక 1/2 టీ స్పూన్ పసుపుని వేసానండి. ఇప్పుడు ఇలా చేతిలో కొద్దిగా వాటర్ వేసి ఇలా చిలకరిస్తూ శుభ్రంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో నేను అసలు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ లాంట రెడ్ కలర్ని యూజ్ చేస్తారు ఈ రెసిపీకి. నేను కలర్ వేయటం లేదు, అందు గురించనే పసుపుని 1 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా వేశాను. ఇప్పుడు ఈ విధంగా శుభ్రంగా మిక్స్ చేసేసుకొని, చూసారు కదా మంచి పసుపు కలర్ వచ్చింది. ఈ విధంగా మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పసుపు కలర్లో కూడా చాలా బాగుంది చూడడానికి. లేదంటే మీకు ఇష్టమైతే రెడ్ కలర్ని కూడా యూజ్ చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని పక్కనే మనం కలిపి పెట్టుకున్న ఈ బరబాటీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా, ఈ విధంగా పకోడీల మాదిరిగా వేసేసుకోండి. వేసేసుకుంటే చక్కగా డీప్ ఫ్రై అయిపోతుంది. వెంటనే కలపకుండా 2-3 నిమిషాలు ఆగిన తరువాత కలపండి. అప్పుడు బీన్స్కి పట్టే పిండి చక్కగా పట్టుకుంటుంది. పట్టిన పిండి ఊడకుండా వచ్చేస్తుంది దానికి అంటుకొని. ఈ విధంగా వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత కలుపుకొని ఇప్పుడు మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుంటే కరకరలాడే మన బరబాటీలు చిక్కుడుకాయల ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా సులువండి. ఇలాంటి రెసిపీస్ని మనం సాంబార్తో కానీ లేదంటే రసంతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ అండి. అందులో మనం లేతగా ఉండే బరబాటీలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగానే మిగతా కలుపుకున్న బరబాటీల మిశ్రమాన్ని అంతటిని డీప్ ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత మీదన కొద్దిగా 1 టీ స్పూన్ చాట్ మసాలాను జల్లండి. చాలా బాగుంటుంది తినడానికి. ఈ విధంగా చాట్ మసాలా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం పల్లీలను అలాగే కరివేపాకును కూడా వేయించి వేసుకుంటున్నాం. ఇలా వేయటం వల్ల తినేటప్పుడు పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ఈ రెసిపీలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.